కరీంనగర్ ఓల్డ్ సర్కస్ గ్రౌండ్ గీతా భవన్ సర్కిల్ లో అతిపెద్ద షాపింగ్ ఎక్స్పో కలదర్శన్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ ఎక్స్పో 50,000 వెరైటీ ఐటమ్స్ ఒకే చోట. లేడీస్ ఫ్యాన్సీ టాప్స్, జ్యువెలరీ, చెప్పుల్స్, బెడ్షీట్స్, లక్నో చికెన్ సూట్స్, వుడెన్ ఐటమ్స్ లభించును. దర్శించండి కలదర్శన్. కరీంనగర్ 19వ డివిజన్ కార్పొరేటర్ స్థానాన్ని జనరల్ మహిళకు కేటాయించడంతో మాత్రం ఇక్కడ 19వ డివిజన్ నుండి సంకటి శ్రీనివాస్ రెడ్డి బీజేపీ టికెట్ ఆశిస్తున్నాడు. ప్రస్తుతం అన్న మనతో పాటు ఉన్నాడు. అన్నని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్కారం. బీజేపీ 19వ డివిజన్ స్థానాన్ని మీరు ఆశిస్తున్నారు కదా, సో మహిళకు కేటాయించడంతో మీరు మీ కుటుంబ సభ్యుల నుంచి ఎవరిని బరిలో ఉంచుతున్నారు? ముందుగా 19వ డివిజన్ ప్రజలకు నా యొక్క అభినందనలు, ధన్యవాదాలు. మేము 19వ డివిజన్లో టికెట్ ఆశించడానికి ప్రధాన ఉద్దేశం, గత 30 సంవత్సరాల నుండి నేను బీజేపీ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నాను. గతంలో బండి సంజయ్ గారికి ప్రతి ఎలక్షన్లో కూడా చేదోడు వాదోడుగా వండుకుంటూ, అదేవిధంగా అధిష్టానం ఎక్కడ కార్యక్రమాలు ఇచ్చినా కూడా ప్రతి కార్యక్రమంలో పాల్గొంటూ బీజేపీకి మేము గతంలో ఏబీవీపీ నుండి వచ్చినాం. ఏబీవీపీ ఆర్ఎస్ఎస్ బీజేపీ బ్యాక్గ్రౌండ్, ఏబీవీపీ ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ తోటి తర్వాత బీజేపీలోకి రావడం జరిగింది. మేము విద్యార్థి పరిషత్ కార్యకర్తగా కూడా నేను ఏబీవీపీలో స్టేట్ కమిటీ మెంబర్గా, టౌన్ సెక్రటరీగా, అదేవిధంగా అనేక బాధ్యతలు నిర్వహించడం జరిగింది. అదేవిధంగా బీజేపీలో కూడా ఉమ్మడి జిల్లా అధికార ప్రతినిధిగా ఉన్నా, ఇప్పుడు ప్రస్తుతం కరీంనగర్ జిల్లా అధికార ప్రతినిధిగా పనిచేస్తున్నా. మేము టికెట్ ఆశించడానికి కారణం ఏంటంటే, మేము గత 4 సంవత్సరాల నుండి ఇక్కడ రేకుర్తిలో, అంతకుముందు పక్కనున్న సూర్యనార్లో అక్కడ నివాసం ఉన్నాం. ఇప్పుడు 4 సంవత్సరాలుగా ఇక్కడ రేకుర్తి కాళోజీ నగర్లో నివాసం వండుకుంటూ ఇక్కడ అనేక అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్నాం. ఇక్కడ మాకు ముఖ్యంగా హిందువులను సంఘటితం చేయడమే మా ముఖ్య ఉద్దేశం. హిందువులను సంఘటితంగా ఉంటేనే హిందుత్వం నినాదంతో ఎక్కువ మేము అందరిని హిందువులను ఒక రకంగా సంఘటితం చేయడం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ కాలనీలో హిందూ పండుగలు చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు. జనరల్ మహిళకు కేటాయించారు కదా, మీ కుటుంబ సభ్యుల నుండి మీరు బరిలో ఎవరిని నిలుపుతున్నారు? మీ కుటుంబ సభ్యుల నుండి యాక్చువల్గా మా బిడ్డ ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్, అదేవిధంగా మా అత్తమ్మ, మాది ఉమ్మడి ఫ్యామిలీ, మేమందరం ఇక్కడ ఇదే కుటుంబంలో నివసిస్తున్నాం, అందరం జాయింట్ ఫ్యామిలీ. అధిష్టానం ఆదేశిస్తే మా పాప ఎంబీబీఎస్ను బరిలో ఉంచడానికి సిద్ధంగా ఉన్నా. అదేవిధంగా ఒకవేళ మా అత్తమ్మకు టికెట్ ఇస్తానంటే కూడా ఇద్దరిలో ఎవరికి టికెట్ ఇచ్చినా కూడా వారిని పోటీ చేయించడానికి సిద్ధంగా ఉన్నారు. అంటే 30 సంవత్సరాలుగా సుదీర్ఘ కాలంగా కూడా రాజకీయాలలో అందరికీ సపోర్ట్గా కార్యకర్తలకు, అదేవిధంగా కార్యకర్తగా కృషి చేశారు కదా, ఇన్ని సంవత్సరాలుగా కూడా ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాలే. ఇప్పుడు రాజకీయాల్లోకి రావడానికి గల కారణం ఏంటి అసలు? మేము ఇప్పుడు రాజకీయాల్లోకి రావడం కారణం అంటే, చాలా రోజుల నుండి పనిచేసుకుంటూ వస్తున్నాం. ఒక అవకాశం వచ్చింది. వచ్చిన అవకాశాన్ని మనం ఎప్పుడు కార్యకర్త లెక్కనే కాకుండా ఒక నాయకునిగా మనం ప్రజల్లోకి వెళ్ళాలంటే ఇది ఒక మంచి అవకాశం వచ్చింది. అదేవిధంగా మేము ఇక్కడ కార్యక్రమాలు కూడా చేసినాం. 19th డివిజన్లో ఇక్కడ పోచమ్మ టెంపుల్లో బండి సంజయ్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ బోర్లు వేపియడము, అక్కడ శివాలయంలో బోర్ వేపియడము. రెండవది ఇక్కడ పోచమ్మ టెంపుల్ అభివృద్ధి కోసం నిధులు ఇవ్వడము, ఇక్కడ మా పెద్దమ్మ తల్లి టెంపుల్కు నిధులు మేము బండి సంజయ్ గారు ఇచ్చారు. నా పర్సనల్గా కూడా నేను ₹1,00,000 డొనేట్ చేసిన. అదేవిధంగా అక్కడ శివాలయం కూడా బండి సంజయ్ గారు బోరేపిచ్చారు. అదేవిధంగా మేము కూడా పర్సనల్గా కూడా చిన్న సహాయం కూడా దానికి కూడా అభివృద్ధి కోసం సాయం చేసినాం. అట్లాని కాకుండా ఇక్కడ వినాయకుని ఉత్సవాలు కూడా చాలా గ్రాండ్గా నిర్వహించుకుంటూ ఒక ₹2,00,000 లడ్డు వేలంపాట ద్వారా ఒక హైప్ క్రియేట్ చేసి ఆ ₹2,00,000 కూడా మేము ఇక్కడ కాలనీ ప్రజలకు, హిందుత్వ పండుగలకు మేము కేటాయించినాం. ఇట్లా అనేక రకాలుగా కార్యక్రమాలు చేసినాం. అదేవిధంగా మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే, అవినీతిపై మా పోరాటం నిరంతరం ఉంటుంది. ఇక్కడ గతంలో కాంగ్రెస్ వాళ్ళు కానీ ఇప్పుడు ఇన్ని సేవా కార్యక్రమాలు చేశారు అంటున్నారు కదా, ఏ పదవి లేకున్నా కూడా. సో కార్పొరేటర్గా మీరు బరిలో దిగుతున్నా అంటున్నారు కదా, సో దిగుతున్నా అని చెప్పినప్పుడు మీ డివిజన్ ప్రజలకు చెప్పినప్పుడు మీ డివిజన్ ప్రజల నుంచి వెళ్ళి మీకు రెస్పాండ్ ఎలా వస్తుంది? మా డివిజన్ ప్రజలు నా యొక్క వ్యక్తిత్వం మంచిది, మీలాంటి నాయకులు మాకు అవసరం అని చెప్పి ప్రజల నుండి చాలా రెస్పాన్స్ ఉన్నది. ఎందుకంటే మేము కరప్టెడ్కు దూరం ఉంటామని చెప్పి, అదేవిధంగా మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా ఒక మంచి నేమ్ ఉన్నది. శ్రీనివాస్ రెడ్డి అని అంటే గత 30 సంవత్సరాల నుండి ప్రజలందరికీ కూడా నేను సుపరిచితుని. అందరికీ దాదాపు అన్ని పార్టీల వాళ్ళకు కావచ్చు, ప్రజలకు కావచ్చు, మనకు ఎలాంటి అవినీతి మచ్చలేదు. ఎలాంటి గొడవలలో కానీ ఎలాంటి, మేము ముందు కూడా రియల్ ఎస్టేట్ అది చేస్తుంటే ఎక్కడ కూడా మేము ఎవరిని కూడా ప్రజలను ఒక్కకాడ కూడా చిన్న తప్పు చేసి పలానా వ్యక్తి చెడ్డ పేరు అని చెప్పి మాకు మార్కెట్లో ఎక్కడ కూడా తెచ్చుకోలేంత వరకు. మీ డివిజన్లో
ప్రధానంగా ఎలాంటి సమస్యలు గుర్తించారు? సో ఓటర్ల దగ్గరికి వెళ్ళి మీరు ప్రచారం కానీ ఇట్లా మీరు నిలబడుతున్నామని చెప్పినప్పుడు కూడా ఓటర్ల నుంచి వెళ్ళి ఏమైనా సమస్యలు మీకు చెప్పడం జరిగిందా? సమస్యల కోసం మీరు గెలిచాక ఎలా స్పందించబోతారు? 100% డివిజన్ల ముఖ్యంగా డ్రైనేజీ సమస్య. ఫస్ట్ ప్రియారిటీ డ్రైనేజీ తర్వాత సీసీ రోడ్లు తర్వాత 1-2 మెయిన్ లింక్ రోడ్లు ఉన్నాయి. ఇప్పుడు దీని పక్కనే ఉన్న హరిహర నగర్ ఈ 19వ డివిజన్లో కలవడం జరిగింది. ఆ హరిహర నగర్ కును ఇక్కడ మెయిన్ రోడ్కు అటాచ్కు ఒక రోడ్డు చాలా అది పెద్ద సమస్య ఉన్నది. ఫస్ట్ ప్రియారిటీ ఆ రోడ్డుకి ఇద్దామని అనుకుంటున్నాం. ఎందుకు అనంటే ఆ రోడ్డు కోసం అక్కడ ఒక 400-500 కుటుంబాలు మెయిన్ రోడ్డుకు రావడానికి చాలా ఇబ్బంది పడుతున్నాయి. అక్కడ కూడా ఒక పార్క్ ప్లేస్ కబ్జా పెట్టిరు. 100% మేము గౌరవ మంత్రి వారు బండి సంజయ్ గారి దృష్టికి తీసుకుపోయి ఆ సమస్య కూడా సాల్వ్ చేస్తాం. అదేవిధంగా ఇక్కడ కొన్ని పెండింగ్ వర్క్లు ఉన్నాయి. డ్రైనేజ్ కట్టడం, ఆ డ్రైనేజ్ కంప్లీట్ చేయకపోవడము, మెయిన్ సమస్యలు కొన్ని మా దృష్టికి వచ్చినాయి. 100% మేము ఉద్యమ నాయకులము, ఉద్యమం చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఫస్ట్ ప్రియారిటీ ఏ పనులు ఉన్నాయో 100% మా బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ ఉన్నది. ఎంపీ గారు కూడా సెంట్రల్ మినిస్టర్ గా కరీంనగర్ కు దాదాపు 1000 కోట్ల రూపాయలు తీసుకురావడం జరిగింది. ఇంతవరకు కూడా కనివిని ఎరుగని చరిత్రలో ఏ నాయకుడు కూడా కరీంనగర్ కు 1000 కోట్ల రూపాయలు తీసుకురాలే. అన్ని రకాలుగా ప్రతి ఇయర్లా కరీంనగర్లో ఉన్న సీసీ రోడ్ కానీ డ్రైనేజ్ కానీ అంతో ఇంతో కరీంనగర్ ఒక స్థాయికి మంచి అభివృద్ధి దిశలో కొనసాగుతుందంటే దానికి కేవలం కారణం ఒక మంచి నాయకుడిని ఎన్నుకోవడం వల్లనే. బండి సంజయ్ గారు ఒక మంచి నాయకుడు. ఆ నాయకుని కింద పనిచేయడానికి మేము అహర్నిశలు కృషి చేస్తాం. అంటే ఎందుకు అనంటే ఒక మంచి వ్యక్తిని ప్రజలందరూ ఎన్నుకున్నారు. అదేవిధంగా మోడీ గారు కూడా ఒక మంచి నాయకుడు ఇలా దేశంలో సమర్థవంతంగా నాయకునిగా ఎదిగిండు కాబట్టి మేము దాని కింద పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. మాకు ఒక్కసారి అవకాశం అని చెప్పి మేము ప్రజలను అడుగుతున్నాం. అంటే ఇప్పుడు అన్న 19వ డివిజన్ అంతకుముందు కాంగ్రెస్ కార్పొరేటర్గా చేశారు, ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళు చేశారు. సో 2 పార్టీలు చేశారు. ఇప్పటి వరకు కూడా బీజేపీకి ఒక్క అవకాశం కూడా ఇవ్వలే. మరి ఈసారి బీజేపీకి ఈ డివిజన్లో అవకాశం వస్తుందంటారా? 100% మాకైతే నమ్మకం ఉన్నది. గత పాలకులను చూసిర్రు, టిఆర్ఎస్ వాళ్ళని చూసిర్రు, కాంగ్రెస్ వాళ్ళని చూసిర్రు, బీజేపీ కార్పొరేటర్ల యొక్క వ్యక్తిత్వం కూడా చూసిర్రు. మేము గతంలో మీరు ఏ డివిజన్లో చూసుకున్నా కూడా బీజేపీ కార్పొరేటర్లు ప్రజలతో మమేకమై పనిచేసిరు తప్పితే ప్రజలని ఎక్కడ కూడా పీడించుడు కానీ, ప్లాట్ల కబ్జాలు కానీ, ఎలాంటి బేస్మెంట్లకు డబ్బులు తీసుకోవడం కానీ, ఇండ్లు కట్టుకుంటే డబ్బులు తీసుకోవడం కానీ ఎక్కడ కూడా చేయలే. మరీ ముఖ్యంగా ఇక్కడ రేకుర్తి 19వ డివిజన్లో అలాంటి అరాచకాలు బాగా జరిగినాయి. మేము గతంలో కూడా ఏమన్నా అభివృద్ధి కార్యక్రమాలు మేము చేస్తామంటే కూడా మీరెందుకు చేస్తారని చెప్పి చాలా పనులలో కూడా అడ్డుపడి మేము కనీసం ఏదైనా కార్యక్రమం చేస్తే కూడా ఆ కార్యక్రమంకి వచ్చిన వాళ్ళని టార్గెట్ చేయడము ఇవన్నీ జరిగినాయి. దయచేసి ప్రజలు అనేది ప్రజాస్వామ్య దేశంలో ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ పోవాలి. ఏ పార్టీ వాళ్ళు వాళ్ళకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు పాల్గొంటూ పోవాలి. కానీ ఇక్కడ కక్ష రాజకీయాలు బాగా ఉన్నాయి. ఒక నాయకుడు ముందుకు పోతుండు అని అంటే అతన్ని ముందటి పోకుండా ఇతను ఎంబడి ఎవడెవరు తిరుగుతురు వాళ్ళని టార్గెట్ చేయడం, ఆయన ఎంబడి ఎందుకు తిరుగుతురు ఇవి కాదు. నీ పని నువ్వు చేసుకుంటావాలి, ఎవరి పని వాళ్ళు చేసుకుంటావాలి. ప్రజలకు మన్నన పొందినప్పుడు ఎవరు ఏం చేసినా కూడా మంచి పేరు ఎవరికి ఉన్నదో వాళ్ళకి ఆటోమేటిక్గా అభివృద్ధికి పట్టం కడతారు, వ్యక్తిత్వానికి పట్టం కడతారు. అన్ని రకాలుగా ప్రజలు విద్యావంతులు. ఇక్కడ కరీంనగర్లో 19th డివిజన్లో ప్రజలు ముఖ్యంగా ఎక్కువ మంది ఎంప్లాయీస్ ఉంటారు. ఎంప్లాయీస్ అదేవిధంగా విద్యావంతులు ఉంటారు. ప్రతి ఒక్కరు వాళ్ళు క్షుణ్ణంగా పరిశీలిస్తారు. ఒక నాయకుని మీద అవినీతి ఆరోపణలకు వచ్చినప్పుడు ఎంతో మంది అవి చేస్తారు ఇవి చేస్తారు మళ్ళీ అవకాశం ఇస్తారని చెప్పి ముందరికి వస్తారు. కానీ వాళ్ళు కళలు అనేది కళలు కానడమే. ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో కూడా అట్లాంటి నాయకులకు అవకాశం ఇవ్వరని చెప్పి మేము భావిస్తున్నాం. అంటే ఇప్పుడు ఈ 19వ డివిజన్లో ఇటు కాంగ్రెస్ నుంచి వెళ్ళి కానీ, బీఆర్ఎస్ నుంచి వెళ్ళి కానీ ఇండిపెండెంట్ అభ్యర్థులను పోటీ చేస్తున్నారు. సో వాళ్ళకు మీకు తేడా ఏంటి అంటే మీరు ఏమంటారు? వాళ్లకు మాకు తేడా అంటే ఇప్పుడు నేను ఎల్ఎల్బి చదువుకున్నాను. ఓకే, నేను మొదటి స్టూడెంట్ ఆర్గనైజేషన్లో పనిచేసుకుంటూ నా విద్యా అర్హతలు ఎల్ఎల్బి. నేను యాక్చువల్గా అడ్వకేటు ప్రాక్టీస్ చేయట్లేదు, కానీ మాకు బిజినెస్ ఉన్నది. నేను ఒక మంచి విద్యావంతులకు అవకాశం ఇస్తే బెటరు. లేదు అని అంటే అందులో ఎవరు బెటరు, మంచి వాళ్ళకే అవకాశం ఇవ్వాలి. ఇప్పుడు ఒక్కసారి అవకాశం ఇస్తే 5 సంవత్సరాలల్లా మనం చెడ్డవారికి అవకాశం ఇస్తే మనం ఈ 5 సంవత్సరాలు మంచి వాళ్లకు అన్యాయం చేసిన వాళ్ళం అవుతాం. మన ఓటు హక్కు వినియోగించుకున్నప్పుడు అది చెడ్డవారికి అవకాశం ఇస్తే ఈ 5 సంవత్సరాలు ప్రజలను పీడిస్తారు. ఇండైరెక్ట్ గా మనం ఒక హోదాలు ఉన్నప్పుడు ఇతరులతోటి మనకి ఇబ్బందులు కావచ్చు, కానీ పేదవారికి ఇబ్బంది అయితే ఆ పేదవారికి ఇబ్బందులో మనం బాగా పంచుకున్న వాళ్ళు అవుతాం. కాబట్టి ఎప్పుడు కూడా ప్రజలు ఓటు హక్కు ద్వారా ఒక మంచి నాయకునికే పట్టం కట్టాలి. బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవాలి, క్రిమినల్ చరిత్ర ఉంటే పక్కకు పెట్టాలి, అవినీతి ఆరోపణలు ఉంటే పక్కకు పెట్టాలి,
ప్రతిదీ కూడా ఆలోచన చేసి ఓటేయాలని చెప్పి మేము ప్రజలను కోరుతున్నాం. అంటే ఇప్పుడు మనం చాలా మట్టుకు ఎలక్షన్లో చూస్తుంటున్నాం, మీరు మంచి విద్యావంతుడు, మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి, కానీ ఎలక్షన్లలో ఏం జరుగుతుందంటే ముక్క సుఖకే ప్రజలు ఓటర్లు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. ఇలాంటి తరుణంలో మీ మంచితనం, మీ వ్యక్తిత్వం ఈ ఎలక్షన్లలో మీకు గెలుపొందే దిశగా అవకాశం ఇస్తుందంటారా? 100% నాకైతే పూర్తి విశ్వాసం ఉన్నది. మా రేకుర్తి 19వ డివిజన్ ప్రజలు ఎవ్వరెన్ని ప్రలోభాలకు పెట్టినా కూడా లొంగరు, ప్రబోలాలకు లొంగరు. ఖచ్చితంగా మంచితనానికే పట్టం కడతారని 100% మాకు విశ్వాసం ఉన్నది. మేము ప్రజల దగ్గరికి పోయినప్పుడు కూడా పదే పదే మాకు విషయాలు చెప్పడం జరుగుతుంది. ఎలక్షన్లో ఎవరేం చేసినా కూడా కొద్దిమంది అవినీతి డబ్బు ఎంతో సంపాదిస్తుంటారు. మీరు ఓట్లకు డబ్బులు ఇచ్చినా ఏది చేసినా కూడా తీసుకుంటారు చేసేది, కానీ తీర్పు మాత్రం 100% మంచితనానికే తీర్పిస్తారని చెప్పి మేము భావిస్తున్నాం. అంటే చాలా మంది ఎలక్షన్ల ముందు ఏమంటే చాలా మంది హామీలు ఇస్తారు, మీకు అండగా ఉంటాం, మీరు ఏ రాత్రి వచ్చి మా ఇంటి తలుపు కొట్టినా మీకు అండగా ఉంటామని చాలా మంది చెప్తుంటారు. సో గెలిచాక మాత్రం చాలా మంది ఆ మాటలను పెడచేవనే పెడతారు. సో ఇలాంటి తరుణంలో మీ డివిజన్ ప్రజలకు మీరు ఏం హామీ ఇవ్వగలుగుతారు? మేము 100% మా డివిజన్ ప్రజలకు చెప్పేది ఏంటంటే, మాకు ఏ పదవి లేకున్నా కూడా మేము అనేక కార్యక్రమాలు చేపట్టినాం. మాకు ఏ పదవి లేకున్నా కూడా పార్టీ కోసం అహర్నిశలు కృషి చేసినాం. మేము పార్టీ నుండి ఏదో ఆశించి కూడా పనిచేయలే. మా ఎజెండా 100% భారతదేశం హిందుత్వ ఎజెండా అనేది మాకు ప్రియారిటీ ఉంటుంది. హిందువులను సంఘటితం చేయడము. ఇప్పుడు మేము అన్ని వదులుకోవడం, మాకు సిద్ధాంతం ఏంది, మా ఆర్ఎస్ఎస్ కుటుంబంలో వాళ్ళ జీవితాలను త్యాగం చేసి ఎలాంటి ఆశించకుండా, పెళ్లి చేసుకోకుండా వాళ్ళ జీవితమే భారతదేశం, వాళ్ళ జీవితమే ఇందులో భాగం అని చెప్పి అన్ని వదులుకొని, వారికంటూ ఏముండదు పాపం, ఒక సంఖకు బ్యాగ్ వేసుకొని వచ్చి అందరి ఇళ్లలోకి పోయి భోజనాలు చేయడము, అందరితోటి ప్రజలతోటి మమేకమై వాళ్ళ జీవితాలనే త్యాగం చేసారు దేశం కోసం. మాలాంటి వాళ్ళు మాకున్న సమయాన్ని కేటాయించి మేము ప్రజల కోసం మా డివిజన్ను ఒక మంచి వాతావరణం క్రియేట్ చేయడానికి 100% మేము ముందుకు పోతాం. మాకు పదవి ఉన్నా లేకున్నా మేము పని చేస్తూనే ఉంటాం. ఇలా పదవి రాగానే మళ్ళీ మేము వేరే ఉద్దేశం ఉండదు మాకు. ఎందుకంటే పదవి లేకున్నా కూడా ఇవన్నీ పనులు చేస్తూనే ఉన్నాం కదా. ప్రజలకు అందరికి తెలుసు మేము పదవి ఉన్నా లేకున్నా ప్రజలనే ఉంటాం అని చెప్పి. ఓకే, ఇప్పుడు అంతకుముందు కాంగ్రెస్ నుంచి వెళ్ళి కానీ బీఆర్ఎస్ నుంచి వెళ్ళి కార్పొరేటర్లు పోటీ చేశారు. సో వాళ్ళు చేసిన తప్పులేంటి, మీరు గెలిచాక మీరు మీ డివిజన్కు ఏం చేయబోతారు? మరి వాళ్ళు చేసిన తప్పులు ఏంటంటే 100% ఆ నాయకులు అవినీతి ఆరోపణలపై జైలుకి వెళ్ళడం జరిగింది. ఆ జైలుకి వెళ్ళడం కూడా కొద్దిమంది గొప్పగా భావిస్తారు. వాళ్ళు వెళ్ళలేదా వీళ్ళు వెళ్ళలేదా అంటారు. కానీ అందరి దగ్గర తీర్పు ఎక్కడనో ఒక కాడ ఎవరో కొన్ని సంఘటనలు 1% ఎక్కడనో ఒక తీర్పు తీసుకొని అక్కడ అనేక పరిణామాలు కావచ్చు, ఏదో కావచ్చు. కానీ ఇప్పుడు వాళ్ళకు ఏంటంటే మేము జైలుకైనా, అవినీతి ఆరోపణలు చేసినా, భూ కబ్జాలు చేసినా, ప్రజల దగ్గర పీడించి డబ్బులు తీసుకున్నా కూడా, ప్రజలపై దాడులు చేసినా కూడా మళ్ళీ మాకు ఓట్లేస్తారనుకుంటే తప్పు ముచ్చట. ఎట్టి పరిస్థితుల్లో కూడా డివిజన్ ప్రజలు, విద్యావంతులు అట్లాంటి వారికి అవకాశం ఇయ్యారని చెప్పి మాకు పూర్తి స్థాయి విశ్వాసం ఉంది. ఓకే, సో ఈ 19వ డివిజన్ల ఈ కార్పొరేషన్ ఎలక్షన్లలో మీ పార్టీ మీకు ఎలా అండగా ఉండబోతుంది? 100% నాకు పార్టీకి విన పూర్తి స్థాయి విశ్వాసం ఉన్నది. నేను 30 సంవత్సరాల నుండి పార్టీలో పనిచేస్తున్నా. మా అధిష్టానం, మా పెద్దలు కూడా నాకు హామీ ఇవ్వడం జరిగింది. శ్రీనివాసరెడ్డి వ్యక్తిత్వం మంచిది. శ్రీనివాసరెడ్డి గత 30 సంవత్సరాల నుండి పార్టీలో పనిచేస్తుండు. పనిచేసిన వారికే మాకు టికెట్ ఇస్తామని చెప్పి కూడా మొదటి చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా మా బండి సంజయ్ గారు చాలాసార్లు చెప్పారు, పనిచేసే కార్యకర్తలు 80% విన్నింగ్ అవకాశంలో ఉన్నా కూడా మిగతా 20-30% మేము మా భుజాల పైన వేసుకొని మీ కార్యకర్తలను గెలిపించుకుంటాం. మీ కార్యకర్తలను గెలిపించుకుంటేనే మా పార్టీకి మేము ఇచ్చే గౌరవంగా మేము భావిస్తామని చెప్పి పార్టీలో కూడా అనేక మంది పెద్దలు కూడా ఇదే విషయం పదే పదే చెప్పడం జరుగుతుంది. 100% ఆ పూర్తి స్థాయి విశ్వాసం మాకు ఉన్నది. ఓకే, చివరగా ఫైనల్ అండ్ లాస్ట్ క్వశ్చన్. ఈ వీడియో చాలా మంది మీ డివిజన్ ప్రజలు తప్పకుండా వస్తారు. సో చివరగా మీ 19వ డివిజన్ ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకుంటున్నారు? డివిజన్ ప్రజలకు నమస్కరించి మరొకసారి నేను తెలియజేయను ఏమనగా, ఒక మంచి నాయకత్వానికి, మంచి వారికి పట్టం కట్టండి. నేను 100% మీరు ప్రజలు గెలిపిస్తే మా ఉద్దేశం ఏంటంటే, మీరు చూడాల్సిన అవసరం లేదు, చేసి చూపిస్తాం. మేము ఏదో దొంగ హామీలు ఇవి చేస్తాం అవి చేస్తాం అని చెప్పి కళ్ళబొల్లి మాటలు చెప్పాము. మాకు గత 30 సంవత్సరాల నుండి మేము రాజకీయంలో పనిచేస్తున్నాం కాబట్టి 100% మరింత ఉత్సాహంతో మాకు పనిచేయడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కరీంనగర్ మేయరు బీజేపీ కైవసం చేసుకోబోతుంది కనుక మన డివిజన్ కూడా బీజేపీ ఉంటే 100కి 200% మేము అక్కడికి పోయి పనులు కొట్లాడి తీసుకొచ్చి, ముఖ్యంగా ప్రధాన సమస్యలు ఏవైతున్నాయో అవన్నిటిపై ఫస్ట్ ప్రియారిటీ. సెకండ్, ప్రతి రోడ్లో కూడా ఇప్పుడు మిగతా ఏరియాలలో ఎట్లయితే సీసీ రోడ్లు, డ్రైనేజీలు సెంట్రల్ నిధి నుండి మిగతా కార్పొరేటర్లు ఏ రకంగా వేసుకున్నారో
మన 19వ డివిజన్లో 100% పనులు అయ్యేలాగా కేంద్ర మంత్రి బండి సంజయ్ గారి సహాయంతో మన కరీంనగర్ మేయర్ బీజేపీ గెలవబోతుంది కాబట్టి వారిద్దరి సహకారంతో ఖచ్చితంగా 19వ డివిజన్ను అద్దంలా తీర్చిదిద్దడానికి మా వంతు సహాయశక్తులా కృషి చేస్తామని చెప్పి మరొకసారి ప్రజలకు అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. ఓకే, ఆల్ ద బెస్ట్ అన్న. Thank you. మంచి విజయం సాధించాలని. Thank you, చూసారు కదా, మొత్తానికైతే 19వ డివిజన్ ప్రజలు ఒకసారి కాంగ్రెస్ కు ఒకసారి బీఆర్ఎస్ కు అవకాశం ఇచ్చారు. ఈ ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇచ్చేస్తే నేను మంచి వ్యక్తిత్వం, విద్యావంతుణ్ణి, మీ డివిజన్ కోసం నేను అభివృద్ధి పడతా, నేనేంటో మీకు చూపిస్తాను కూడా అంటున్నాడు. ప్రజలందరూ కూడా మాకు అవకాశం ఇవ్వాలని కూడా కోరుకుంటున్నాడు.